సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు మరో 8 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 2 ఏసీబీ డీఎస్పీలు ఉమామహేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని మరో 2 ప్లాట్లలో కూడా సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. నేరేడ్మెట్, ఎల్బీ నగర్, అశోక్ నగర్తో పాటు భీమవరంలోనూ సోదాలు సాగుతున్నాయి. సోదాల్లో భారీ ఎత్తున నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ నగదును కానీ స్వాధీనం చేసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? సుమారు 8 గంటల పాటు ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్ లో ఉన్నటువంటి అశోక అపార్ట్మెంట్ లో ప్రస్తుతము ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇదే అపార్ట్మెంట్ లో 3 ఫ్లాట్స్ లో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏసీపీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గతంలో కూడా అనేక అభియోగాలు, ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఇటీవల కాలంలో ఇతనిపై ఎక్కువ ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు రావడంతోనే ఈరోజు ఏకకాలంలో దాదాపు 8 చోట్ల హైదరాబాద్ మనం చూస్తున్నటువంటి అశోక్ నగర్ లో ఉన్నటువంటి అశోక ఓరంటా అపార్ట్మెంట్ తో పాటు మరోవైపు ఎల్బీ నగర్, నేరన్బెట్ ప్రాంతంలో కూడా ప్రస్తుతమే అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు భీమవరం, ఇతని ప్రాపర్ గా ఉన్నటువంటి భీమవరం తన నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇక ఏసీపీ ఉమామహేశ్వరరావు సంబంధించిన దాంట్లో గతంలో కూడా అనేక ప్లేసెస్ లో ఇతను ఏసీపీగా, ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కూడా ఇతను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడనేటువంటి ప్రధాన అభియోగాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక భూ వివాదాల్లో అటు నగర శివారు ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో పనిచేసినటువంటి సమయంలో కావచ్చు, జవహర్ నగర్ లో పనిచేసినటువంటి సమయంలో కావచ్చు, అనేక చోట్ల కూడా ఇతనిపై భూ వివాద కేసులలో చాలా డబ్బులు గడించారనేటువంటి ప్రధాన అభియోగాలు కూడా రావడం జరిగింది. మరోవైపు ఇటీవల కాలంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి చాలా మంది బాధితులు వస్తూ ఉంటారు. ఆ బాధితులు సాహితీ ఇన్ఫ్రా కంపెనీ సంబంధించిన బాధితులు కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 500 మంది బాధితులు 3000 కోట్ల మేరకు కోల్పోయినటువంటి బాధితులందరూ కూడా సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన బాధితులు సిసిఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి విచారణ అధికారిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు బాధితుల దగ్గర న్యాయం చేయకుండా అవతల వైపు పార్టీ ఎవరైతే మోసం చేసి పారిపోయారో వారి దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా ఉమామహేశ్వరరావుపై అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఇటీవల కాలంలో చరణ్ చౌదరి మరొక వ్యక్తి దగ్గర నుంచి కూడా అక్రమంగా బెదిరింపులకు గురి చేసి అతని దగ్గర నుంచి దాదాపు 30 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఏకకాలంలో దాదాపు మనం చూస్తున్నటువంటి అశోక అపార్ట్మెంట్ లో ప్రస్తుతమైతే సోదాలు ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 3 ఫ్లాట్స్ లో మాత్రం ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు దాదాపు 8 గంటల పాటు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కొంతవరకు ఉమామహేశ్వర దగ్గర నుంచి కూడా కొంత భారీ నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. 2 డీఎస్పీల నేతృత్వంలో మాత్రం ప్రస్తుతం అయితే అశోక్ నగర్ లో ఉన్నటువంటి అశోక ఓరెంటా అపార్ట్మెంట్ లో మాత్రం కంటిన్యూగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం వరకు అతన్ని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత పూర్తి వివరాలు కూడా పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. భూ వివాదాలు, అదేవిధంగా రౌడీ షీట్లను బుదేయడం, కేసులను తప్పించే ప్రయత్నం చేసినటువంటి ఉమామహేశ్వరపై అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇటీవల కాలంలో ఇతని ఆగడాలు మితిమీరిపోయాయంటూ కూడా ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రోజు ఏకకాలంలో 8 ప్రదేశాల్లో మొత్తం సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ తో పాటు భారీ ఎత్తున నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలిసింది. జాన్సీరాణి, అంటే సునీల్, మొత్తం ఎన్ని బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి? సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది?
సోదాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు అతని బంధువులు మనం చూస్తున్నటువంటి అశోక ఓరెంట అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మరొక 2 ఫ్లాట్స్ లో కూడా ప్రస్తుతం మొత్తం 3 ఫ్లాట్స్ లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఎల్బీ నగర్ తో ఉన్నటువంటి తన బంధువుల నివాసం, నేరేడ్మెట్ లో ఉన్నటువంటి మరొక బంధువుల నివాసం, మరోవైపు భీమవరం ఇతని ప్రాపర్ గా ఉన్నటువంటి భీమవరంలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 8 గంటల పాటు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు జరిపినటువంటి సోదాల్లో ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, అదేవిధంగా కొన్ని భూమికి సంబంధించిన పత్రాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు జరిపినటువంటి సంబంధించిన సోదాల్లో అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు గుర్తించారు అనే దానిపై కూడా ఈరోజు సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు పూర్తిగా పత్రికా ప్రకటన ద్వారా పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటివరకు 8 బృందాలతో పాటు 8 చోట్ల 8 బృందాలు మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఒక ఏసీపీ కాబట్టి 2 డీఎస్పీల నేతృత్వంలో మాత్రం అశోక్ నగర్ లో ఉన్నటువంటి అశోక ఓరెంట అపార్ట్మెంట్ లో మాత్రం సోదాలు నిర్వహిస్తారు. సోదాలన్నీ కంప్లీట్ కావడానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్లేసెస్ లో మాత్రం ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా భారీ ఎత్తున నగదు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది బినామీ పేర్లతో వాళ్ళు ఆస్తులు కూడా కూడబెట్టినట్టు కూడా ఇతనిపై ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి చూడాలి మరి సాయంత్రం వరకు కూడా ఇతను ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, ఇంత తక్కువ సమయంలోనే, అంటే అతి తక్కువ సమయంలోనే ఇంత క్యాడర్ లో, ఏసీపీ క్యాడర్ లో ఇంత డబ్బులు, 100 కోట్లు 1000 కోట్లు ఎలా సంపాదించారనే దానిపై కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. జాన్సీ రైట్, థ్యాంక్ యూ సునీల్.